హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూరీకి కాంబినేషన్ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దామండి. చాలా యమ్మీగా ఉంటుంది. పూరీతో ఈ పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రిపీటెడ్గా చేస్తారు. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసి, ఆవాలు కొంచెం చిటపట అనిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసిన తర్వాత మెంతి ఆకు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. నేను 1.5 అవర్ బిఫోర్ పెసరపప్పు నానబెట్టి పెట్టానండి, వేయించలేదు, పచ్చి పెసరపప్పు నానబెట్టి పెట్టాను. ఓకే, ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి ఆకు వేగిపోయింది. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు వేసి కాసేపు అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో అదంతా ఫ్రై అయ్యేలాగా లిడ్ పెట్టి వదిలేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను 2 టొమాటోస్ తీసుకున్నా. 2 టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి కూడా వేసేసి ఒకసారి వేయించి, సాల్ట్, కారం వేసి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి లిడ్ పెట్టి వదిలేయాలి. ఇది నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో తినేదానండి, హోటల్లో. అసలు ఎంత కమ్మగా ఉండేదంటే ఇదే కాంబినేషన్ అనమాట. ఇది మళ్ళీ పూరితోనే బాగుంటుంది, ఇంకా దేంతో బాగుండదు. ఓకే, అది వేగిన తర్వాత వాటర్ వేయాలండి. 2 గ్లాసెస్ వాటర్ వేసేసి, పప్పు మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసేసి అది కొంచెం కుక్ అయ్యి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అదంతా మెత్తగా అయిపోతుంది. బాగా కలిపేసి ఈలోపు పక్కన పూరి చేస్తున్నా అండి. ఇది మేము తాతయ్య వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు తాతయ్య మా కోసం రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు అనమాట. రైల్వే స్టేషన్లో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో మాత్రమే ఈ పూరి అండ్ పప్పు దొరికేదండి. రియల్లీ ఎంత బాగుండేదంటే మేమైతే దానికోసం అడిగి తాతయ్యతో తెప్పించుకొని మరీ తినేవాళ్ళం అనమాట. ఓకే, అయిపోయిందండి పప్పు. లాస్ట్లో కొత్తిమీర వేసి, కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి, బాగా వాటరీగా ఉండొద్దు, బాగా చిక్కగా ఉండొద్దు. ఇట్లా ఉంటేనే పూరితో బాగుంటుంది అనమాట. పప్పు రెడీ అయిపోయింది, పూరి రెడీ అయిపోయింది. సండే రోజు మా బ్రేక్ఫాస్ట్ పూరి విత్ పెసరపప్పు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.